ఇప్పుడు చూస్తుంటే లోకేష్ గారు ఒక ఆలోచన చేశారు ఏంటంటే ఏమంటారు మంగళగిరిని దక్షిణ గోల్డెన్ హబ్ గా తయారు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో, అసలు ఇలాంటివి తీసుకురాబోతున్నాయి? మంగళగిరి అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా చెప్పొచ్చు అమ్మా, గుర్తింపు ఉందానికి. మంగళగిరి శారీస్ కూడా చాలా ఫేమస్. మంగళగిరి టెక్స్టైల్ చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. అందులోనూ క్రియాశీలకంగాను సృజనాత్మకంగాను తయారు చేసే వస్త్రాలు మంగళగిరి సుప్రసిద్ధి. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఆ రెండు, శారీస్ కానీ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ కానీ. అంటే అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు చాలా ఎక్కువ ఉన్నారు అక్కడ. మొదటి నుంచి కూడా ఈ వాళ్ళ పనితనాన్ని వాళ్ళే మెరుగుపరుచుకుంటూ వెళ్తున్నారు. దానికి తగ్గట్టు ప్రభుత్వాల నుంచి కూడా ఎంతో కొంత సహాయం అందింది, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి గుర్తింపు అయితే రాలా. లోకేష్ గారు మంగళగిరి ప్రాశస్తాన్ని గుర్తించే ఆయన కిందసారి కూడా అక్కడ పోటీ చేశారు. ఈ ప్రాంతాన్ని నేను ఇక నా సొంత నియోజకవర్గంగా చేసుకోదలుచుకున్నాను, మంచో చెడో నన్ను ఈ ప్రజలు గుర్తించే వరకు నేను వాళ్ళకి సేవలో ఉంటాను, వాళ్ళు గుర్తించిన రోజునే నేను వాళ్ళ ప్రతినిధిగా ఉంటాను. కాబట్టి ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు 2019లో గెలవలేకపోయినా ఆయన వదలలేదు. ఆ నియోజకవర్గంలో సమస్యల మీద ఒక శాస్త్రీయంగా ఒక అధ్యయనం చేయించాడు. మొత్తం అసలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మంగళగిరిలో అసలు ఎటువంటి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళకి మెయిన్గా మనం ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి మనం ఎటువంటి సహాయం అందించాలి, వృత్తి నైపుణ్యత పెంచడం, ముఖ్యంగా యువత వృత్తి కళాకారుల నైపుణ్యం, మరీ ముఖ్యంగా యువత మీద ఎక్కువ ప్రొజెక్షన్ చేశారు. గత 5 సంవత్సరాల నుంచి ఆయన కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి సిస్టమేటిక్గా నడిపారు. అందులో యువతకి అంటే పేద కుటుంబాల నుంచి వచ్చిన యువత వాళ్ళకి ఏ రంగంలో శిక్షణ ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత వాళ్ళ ఆ వృత్తిని నేర్చుకున్న నిపుణతను ఉపయోగించుకుని జీవితాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు అనేది టైలరింగ్లో శిక్షణ ఇచ్చారు. అలాగే డిఫరెంట్ ట్రేడ్స్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ కూడా చాలా ఒక కోర్సు అంటే స్కిల్స్ అంటే సిస్టమేటిక్గా ఇచ్చారు అనమాట. అది చాలా ఉపయోగపడింది. వాళ్ళు కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్లో పెట్టుకున్నారు. అది ఆ ప్రాంత ప్రజల యొక్క రూపురేఖలను మార్చడానికి, వాళ్ళ దృక్పథాన్ని మార్చడానికి బాగా ఉపయోగపడింది. అందువల్లే 2024 వచ్చేటప్పటికి లోకేష్ గారు భారీ మెజార్టీతో 50,000 పై మెజార్టీతో గెలిచాడు. అంతకుముందు ఓడిపోయిన వ్యక్తి అంత ప్రజలకి నమ్మకం ఎందుకు కలిగిందంటే లోకేష్ గారు గెలిచినా ఓడిపోయినా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టడు, మన కుటుంబాల గురించిన అవగాహన పూర్తిగా ఉంది ఆయనకి. తర్వాత ఎప్పుడైనా సరే మనం నిద్రపోయినా ఆయన నిద్రపోవట్లేదు. ఈ స్కిల్స్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ ఇంకోటి కానీ మన పిల్లలకి మనకి కావాల్సినటువంటి అవసరాలను గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు చేస్తున్నాడు అనేది వాళ్ళు గుర్తించారు. ముఖ్యంగా స్వర్ణకారులు కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ. వాళ్ళకు కూడా కనుక స్కిల్ డెవలప్మెంట్ కనుక ఇస్తే వాళ్ళ వృత్తిలో వాళ్ళు మెరుగుపడతారన్నారు. తర్వాత చేనేత కార్మికులు అసలు ఎక్కువ సామాజికంగా వాళ్ళు ఇద్దరే ఎక్కువ ఉన్నారు. ఇవాళ బావఋషి అనే ఒక గుడిలో కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ముఖాముఖి మాట్లాడినప్పుడు అందరూ కూడా ఆయన అభినందించారు. ఆయన కూడా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే, మనం చేయాల్సింది చాలా ఉందని చెప్పి. నారా బ్రాహ్మణి గారు కూడా ఈ పూజల్లో పాల్గొని 25 ఎకరాలు ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన దీనికి కేటాయిస్తున్నాము, వాటిల్లో రకరకాల వీటిని మనం ఏర్పాటు చేస్తాం, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారు. అదొక గొప్ప వరం అనమాట మంగళగిరికి. ఇవన్నీ కూడా మంగళగిరిని ఆయన అన్నారు చూసారు గోల్డెన్ హబ్ అని. తర్వాత అది వాళ్ళ క్యాపిటల్కి కూతవేటు దూరంలో ఉంది. క్యాపిటల్ మంగళగిరి కూడా కోర్ క్యాపిటల్లో భాగమే ఒక రకంగా. చాలా రాష్ట్ర స్థాయి కార్యాలయాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందల్లా ఇక్కడ ప్రజలకు సంబంధించిన వృత్తుల్లో నూతన వరవడి ఏవైతే వస్తున్నాయో స్కిల్స్ని వాటిని నూతన తరానికి అందించడం. అలాగే ఇప్పుడున్నటువంటి వీళ్ళకి కొన్ని విద్యుత్ రాయితీలు ఇవ్వటం అనేది ఒకటి. లూమ్స్ ఉన్నాయి, లూమ్స్కి సంబంధించి అంటే మగ్గాలు
వాటికి సంబంధించిన సోలార్ ఎనర్జీ కూడా ఇస్తామని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సోలార్ ఎనర్జీ ఇచ్చి మీకు ఇంకా 200 యూనిట్లు కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం చూస్తున్నాను అవన్నీ అని కూడా. నిన్న లక్కీగా ఇదే వృత్తులకు సంబంధించిన వాటి మీద చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి చాలా సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఒకసారి చేనేత మీటింగు ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎలక్షన్ ముందు పెట్టారు, కానీ అది ఎలక్షన్ మీటింగ్గా ఉపయోగించుకున్నాడు తప్ప వాళ్ళకి సంబంధించిన ఒక హామీ కూడా ఆయన ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తం నుంచి ఎంతో ఆశతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వరాలు ఇస్తాడేమో, కొన్ని రాయితీలు కానీ, అసలు ఆయన ఏది పట్టించుకోవాలి. కేవలం అక్కడ కూడా నా ఇంటికి పీకలేరు, నా అది పీకలేరు, ఇది పీకలేరు అని మాట్లాడారు తప్ప వాళ్ళకి సంబంధించిన ఒక్క హామీ కూడా రాకపోయేటట్టు చాలా అసంతృప్తి చెందారు. ఈ రాజకీయ మనిషే కానీ మన వృత్తికి సంబంధించి మన బ్రతుకుల్ని బాగు చేసే మాట ఆయన నోటమ్మట రాలేదనేది. అది జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే ఆయన ఎవరినైతే దృష్టి పెట్టాడో దాని మీద మాట్లాడతాడు, దానికి సంబంధించి చేస్తాడు తప్ప తను వ్యక్తిగతంగా లాభం చూసుకునే మనిషి లోకేష్ గారు కాదు. ఆ వ్యత్యాసాన్ని వాళ్ళు గమనించారు. అందుకే మొన్న ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు మీటింగ్ పెట్టి ఉత్త చేతులు చూపించాడో జగన్మోహన్ రెడ్డి గారు, అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు చాలా వ్యతిరేకత వచ్చింది. మంగళగిరిలో ఇంకా స్పష్టంగా కనపడింది. అంటే ఎప్పుడు కూడా మంగళగిరిలో ఇంతవరకు టీడీపీ గెలవని నియోజకవర్గం అది. ఈసారి అట్లా గెలిచింది, అది కూడా భారీ మెజారిటీతో గెలవడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి. మరి చూసారా, ఇప్పుడు అంతకుముందు 1-2 సార్లు గెలిచింది అంతే. టీడీపీ గెలిచింది బహు స్వల్పం, కానీ ఎక్కువ సార్లు ప్రతిపక్షాలు గెలిచింది. ఈసారి మళ్ళీ టీడీపీ గెలవటం అనేది మీరు అన్నట్టు అంత మెజార్టీతో ఆ ప్రజలలో ఆ ప్రాంతంలో వచ్చిన మార్పు, లోకేష్ గారి పని తీరు కూడా నమ్మకం ఏర్పడింది. అది నమ్మకం ఏర్పడింది. 5 ఏళ్ళు అధికారంలో లేకపోతే మొహం చూపించకుండా వెళ్ళిపోయే నాయకుల్ని ఎవరు కూడా లైక్ చేయరు, ఇష్టపడరు. కానీ అదే పునరాంకితమై అక్కడే కనుక ప్రజల మీద దృష్టి పెడితే ప్రజలు కూడా వాళ్ళని అభిమానిస్తారంటానికి మంగళగిరి ఎన్నిక ఒక మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే అంటే మంగళగిరి అనే ప్లేస్ ని గోల్డెన్ హబ్ గా చేస్తున్నారు అంటే ఇంకా ఆలోచనలు ఇవన్నీ ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు వచ్చి జస్ట్ 2 months మాత్రమే అయింది. 2 months 1-2 years లో ఇప్పుడు పని చేయటం మొదలు పెడితే ఫలితం వెంటనే కనపడుతుంది. పని చేయని వాడికి ఎప్పటికీ కనపడదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్థాయికి గత 5 ఏళ్లలో ఆయన అధికారంలో లేకపోయినా కూడా, ఇంతకుముందు నేను చెప్పా కదా, అక్కడ యూత్ స్కిల్స్ డెవలప్మెంట్ రకరకాల బ్యాచ్లు అనేకం బయటకు వచ్చేసినాయి. ప్రతి 3-4 నెలలకు ఒక బ్యాచ్ బయటకు వెళ్ళిపోతుంది. దాంతో నియోజకవర్గంలో అందరికీ తెలుసు వీళ్ళు ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక శాస్త్రీయంగా మనకి పనిచేస్తున్నారు. వీళ్ళు పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేశారు. అదేదో ఎలక్షన్ కోసం పెట్టి తర్వాత తీసేసేది కాదు, ఏదో క్యాంటీన్లు పెట్టినట్టు ఎలక్షన్ కోసం కాదు ఇది. కాబట్టి ప్రజలకి ఆ నమ్మకం ఉంది, ఆ వ్యవస్థలన్నీ కొనసాగుతాయి, ఇంకా పటిష్టం అవుతాయి. ఇప్పుడు అధికారంలో కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవసరమైతే కేంద్ర చేనేత జౌళి అట్లాంటి సంస్థల శాస్త్ర సాంకేతిక సహాయం కూడా ఇక్కడ ఉపయోగించుకుంటారు. అదేం వదలరు. థ్యాంక్ యూ సిరి, మన వీక్షకులు కూడా.